నమస్కారం అండి. ఇక్కడ నేను నిన్న కురకాలవ గ్రామం దగ్గర నుంచి పక్క నుంచి వస్తూ ఉన్నాం. నేను మా పాప వస్తుండగా ఎవరో తెలీదు, గుర్తు తెలియనటువంటి దుండగులు ఇద్దరు వెనుక నుంచి నేను వస్తూ ఉంటే వెనుక నుంచి నా బ్లౌజ్ కాడ కత్తితో ఇట్లా లాగి కోసినట్టు అయిపోయింది. బ్లౌజ్ మొత్తం కూడా చినిగిపోయింది, కింద వరకు చించేసేసి లాగి ఎప్పుడైతే లాగారో నేను వెనుక నుంచి అలాగే పడిపోయాను. ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ సంఘటనే జరిగినటువంటి సంఘటనలో వెనక నుంచి నాకు అలాగే దెబ్బ బాగా బాడీ మొత్తం అదిరిపోయింది. అసలు మహిళలుగా నేను జాతీయ అంటే మన నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీలో రాయలసీమ కోఆర్డినేటర్గా ఉంటూ అలాగే తిరుపతికి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకొని పలు సేవా కార్యక్రమాల్లో నేను సేవ చేస్తూ ఎవరికి మనము సేవ చేయాలంటే మరింతగా సేవ చేసేందుకు ముందుకు వెళ్ళాలంటే కనీసము ఈ విలువల్ని కాపాడేటువంటి సమాజంలో మనం మరింతగా కొంత వరకన్నా వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి దిగడం జరిగింది. మరింతగా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే కూడా భయపడే విధంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటన పరిస్థితి నాకు మరింత బాధాకరంగా ఉంది. కానీ నాకు ఇది చాలా ఇలాంటి అసభ్యకరమైనటువంటి నీచ రాజకీయాల పరంగా చాలా వరకు నాకు ఖండించడం జరుగుతుంది. నేను ప్లీజ్ దయచేసి ఇలాంటివి మేము వ్యతిరేకిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ దేనికి కూడా భయపడదు. ఈడు జరిగినటువంటి సంఘటన నేను వస్తూ ఉండగా నేను ఇక్కడి నుంచి వెళ్ళి మేనిఫెస్టో ఎవరికో ఇవ్వాలనుకొని వెళ్తూ ఉన్నాను. మేనిఫెస్టో కూడా ఇదంతా కూడా పడిపోయిందండి. ఎందుకు అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి అనేటువంటి ఉద్దేశంతో నేను అడుగుతున్నాను. ఎందుకు అంటే వస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా నాకు తెలియకుండా అడుగుతున్నాను. అంటే ఎవరు ఆడవాళ్ళు ఇంట్లోనే కూర్చొనే ఉండాలా, ఎవరు రాకూడదా, అసలు ఏంటి ఏమనుకొని ఇలా చేస్తున్నారు, అసలు బయట తిరగని పరిస్థితి. అసలు అర్ధరాత్రి కూడా కాదు, నేను కరెక్ట్గా 6:50 7 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. అంటే రోడ్డు చూడండి ఎంత ఇదిగా ఉందో. ఈ మెయిన్ రోడ్లో ఇలా జరిగింది అని అంటే ఇంకా ఏది కూడా చేయకూడదు. మేము ఒక 4-5 మందిని ప్రతిరోజు వేసుకొని తిరుగుతూ ఉంటే ఏదైనా మాట్లాడాలంటే ఇలానే ఉండాలా? అసలు దీనికి పరిష్కారం లేదా? ఇలాంటివి మహిళల పైన జరిగేటువంటి దాడులను ఎవరు నిర్మూలించలేరా? ప్లీజ్ దయచేసి జై భారత్ నేషనల్ పార్టీ మేము విలువలపైన న్యాయంగా పోరాడుతున్నాము. అవినీతి రాజకీయాలని ఎప్పుడైతే అరికట్టాలని మేము రంగంలోకి దిగామో సంకల్పంగా మా యొక్క అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు నిర్ణయించి మమ్మల్ని అందరినీ ఒక సైన్యంలా తయారు చేశారు. దయచేసి మమ్మల్ని వెనుక నుంచి బెదిరించేటువంటి ఇలాంటి కార్యక్రమాలు దయచేసి చేయకండి. మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఆడవాళ్ళు బయట వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇలాంటి అసభ్యకరమైనటువంటి విషయాలు ఎందుకు చేస్తున్నారు ఏంటి? అసలు మీకు దమ్ముంటే నేరుగా వచ్చి అడగండి, మాట్లాడండి. నేరుగా మేము సమాధానం చెప్పగలుగుతాం. అంతేకాని ఆడవాళ్ళపైన ఇలాంటి జాకెట్లు చించడం, వెనక నుంచి కత్తిలతో పొడవడము, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పనులు మాత్రం చేయకూడదు. మీకు దమ్ముంటే నేరుగా రండి, వచ్చి అడగండి, మేము సమాధానం చెప్తాము. మీకు ఏమైనటువంటి విషయాలు కావాలన్నా మాట్లాడాలన్నా కూడా వచ్చి కూర్చొని మాట్లాడండి, అప్పుడు మేము సమాధానం చెప్తాం. అంతేకాని ఇలాంటి విషయాలలో మాత్రం మా జై భారత్ నేషనల్ పార్టీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తగ్గేటువంటి క్వశ్చనే లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్. ఈ విధంగా ఉన్నటువంటి లోకల్ వ్యవస్థలో మనం వంతు కృషి చేస్తూ జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అంటే